ఫిష్ ఫ్రై అంటే మీకు ఇష్టమా? నాకు కూడా చాలా ఇష్టం అండి. మీరు ఫిష్ ఫ్రైని ఒక్కసారి ఇలా ట్రై చేయండి. పైన లేయర్ క్రిస్పీగా, లోపల మెత్తగా, చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఆనియన్స్, నిమ్మకాయ పిండుకొని తింటే సూపర్ అంటే సూపర్ ఉంటుంది. ఒక్కసారి ట్రై చేయండి. ఫిష్ ముక్కల్ని నీట్ గా ఇలా క్లీన్ చేసుకుని నీళ్లు లేకుండా ఇలా ప్లేట్ లో పెట్టుకోవాలి. ఇప్పుడు ఇంకొక ప్లేట్ లో కారము, ఉప్పు, ధనియాల పొడి, జీలకర్ర పొడి, అలాగే గరం మసాలా, ఇంకొక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం ఫుడ్ కలర్ వేసుకోవాలి. ఒక స్పూన్ మైదా పిండి, ఒక స్పూను కార్న్ ఫ్లోర్ వేసుకొని కొంచెం ఆయిల్ కూడా వేసుకొని నిమ్మ చెక్క పిండుకోవాలి. ఇలా నిమ్మ చెక్క పిండుకున్న తర్వాత ఈ మసాలానంతా మంచిగా కలిపేసుకోవాలి. కొద్ది కొద్దిగా వాటర్ వేస్తూ కలుపుకోవాలి. మసాలాని మరీ గట్టిగా కాకుండా మరీ లూజుగా కాకుండా ఇలా ఉండే విధంగా కలుపుకుంటే ముక్కకి మంచిగా పట్టుద్ది అనమాట. ఇంక ఇలా కలుపుకున్న తర్వాత ఫిష్ ముక్కలన్నీ ఇందులో వేసుకోవాలి. మసాలాలో వేసుకొని చక్కగా మసాలా అంతా ముక్కలకు మంచిగా పట్టించాలి. ఇలా రెండు సైడ్లు లోపల అంతా ముక్కకంతా మసాలా అంతా పట్టేలాగా ఇలా బాగా పట్టించేసి ఒక ప్లేట్ లో పెట్టుకోవాలి. ముక్కలకన్నీ కూడా ఇలాగే మసాలా అంతా మంచిగా పట్టించుకొని ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టుకోవాలి. హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టుకుంటే మసాలా అంతా మంచిగా పట్టేసి మంచి ఫ్లేవర్ గా ఉంటాయి ముక్కలు. ఇప్పుడు హాఫ్ అన్ అవర్ తర్వాత ఒక పెంక వేడి చేసుకొని దాంట్లో ఆయిల్ వేసుకొని ముక్కలు ఇలా పెట్టేసుకోవాలి. కొంచెం దూరంగా పెట్టుకోవాలి, లేదంటే అంటుకుంటాయి ముక్కలు. ఇలా పెట్టేసుకొని 1 నిమిషం ఫ్రై అయిన తర్వాత ఇలా టర్న్ చేసుకోవాలి. టర్న్ చేసుకొని రెండు సైడ్లు రెడ్ కలర్ వచ్చేంత వరకు ఇలా కాల్చుకోవాలి. ఇలా కాల్చుకున్న తర్వాత ఇంకా తీసేసుకోవాలి. ఇప్పుడు ఫ్రై అంతా అయిపోయిన తర్వాత చివరిలో కొంచెం కరివేపాకు వేసుకొని వేయించుకోవాలి. ముక్కల పైన ఇలా కరివేపాకు, ఆనియన్, నిమ్మకాయ పెట్టుకొని తింటే సూపర్ అంటే సూపర్ టేస్టీగా ఉంటుంది. ఒక్కసారి ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.